ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండ్ స్వాగతం కూడా. టీవీ ఛానల్స్లో చాలామంది అమ్మాయిని చూస్తుంటారు. సో చాలా ఫేమస్ అమ్మాయి, చాలా అందగతి ఆవిడ. ఆవిడని కలుసుకోబోతున్నారు మీరు. పల్లవి గారు నమస్కారం. నమస్తే సార్. మిమ్మల్ని టీవీలో చూడటం కానీ టీవీలో చాలా అందంగా ఉంటారు, నిజంగా కూడా బాగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకుల దొరకానందం నాకు దక్కింది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఎలా ఉన్నారు సార్? సూపర్ సూపర్ అండి, బాగున్నాం. థ్యాంక్ యూ. సో మీ గురించి తెలుసుకోవాలని చెప్పి, మీ గురించి ఆడియన్స్ చెప్పాలని చెప్పి మేము వచ్చాం. ఓకే. సో మిమ్మల్ని టీవీలో చూస్తుంటారు కానీ మీ గురించి ఏం తెలియదు. సో దానివల్ల మీరు ఎక్కడ పుట్టారు, ఎట్లా పెరిగారు, ఏం చదువుకున్నారు? నేను పుట్టింది పెరిగింది అంతా బెంగళూరులోనే. సో అందుకే మీరు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చూస్తే బెంగళూరు బెడగి అని బయోలో ఉంటుంది. ఓకే. కానీ బెంగళూరులో వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు వేరే లాంగ్వేజ్లో నేను పాల్గొంటాను అని. అసలు ఈ ఫీల్డ్కి వస్తాను అనుకున్నారా? లేదు, అస్సలు లేదు. అసలు మీ గోల్ ఏంటి? పెద్దగా ఏం చేద్దాం? యానిమేటర్ అవుదాం అనుకున్నాను. యానిమేటర్ కాకుండా ఉండుంటే లేదా ఎయిర్ హోస్టెస్ అయి ఉండేదాన్ని. అవి రెండు అవ్వకపోయేసరికి ఆర్టిస్ట్ అయిపోయాను. అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఏం చదువుకున్నారు? డిప్లొమా ఇన్ యానిమేషన్. యానిమేషన్ చేశారు? చేయలేదు అంటే అక్కడ పోలేదు ఇంకా? మళ్ళీ లేదు, అక్కడికి వెళ్ళే ఛాన్స్ దొరకలేదు నాకు. సో ఆర్టిస్ట్ అయిపోయాను. యాక్టింగ్ ఎట్లా? నేను కాలేజ్కి వెళ్తున్న టైంలో, అది కాలేజ్ అంటే ఏం చేశారు? డిప్లొమా ఇన్ యానిమేషన్. సో చేస్తున్న టైంలో మా ఇంటికి ఇన్స్టిట్యూషన్కి 4 kilometers అనమాట. యూజువలీ నేను బస్లో ట్రావెల్ చేస్తా లేదా నా ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక్కొక్క జంక్షన్లో ఆగి ఒక బేకరీలో చాక్లెట్ కేక్ తినడము, లేదంటే కొద్ది సంవత్సరాల క్రితం యాపిల్ కేక్ చాలా ఫేమస్ ఉండింది. అది తయారు చేసే విధానం చూసి ఆ తర్వాత తినడం ఆపేసాము. బట్ అంతకన్నా ముందు ప్రతిరోజు కాలేజ్ అయిపోగానే రిటర్న్ వచ్చేసి కరెక్ట్ అదే బేకరీ అదే టైం ఒక చాక్లెట్ కేక్, ఒక యాపిల్ కేక్ రెండు తినేసి ఇంటికి రావడం అలవాటు అయిపోయింది. సో ఆ వచ్చే టైంలో దారిలో ఇప్పుడు ఎలా మనకి ఇండస్ట్రీలో ఫిల్మ్ నగర్ చాలా ఫేమస్, అలానే బెంగళూరులో నవరంగ్ అనేది చాలా ఫేమస్. థియేటర్స్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ చాలా మంది మన ఫిల్మ్ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్ అంతా ఉంటారనమాట. ఆ టైంలో నాకు కొందరు అడిగారు కూడా మూవీస్ చేస్తారా అని. అప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు. హీ సెడ్ ఎందుకు, నాన్నకి కొందరు ఫిల్మ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వచ్చి నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అయిన తర్వాత నేను మా ఇంట్లోకి వచ్చి కూడా చెప్పాను అనమాట. అప్పుడు నాన్న ఒప్పుకోలేదు, వద్దు అసలు నువ్వు కరెక్ట్గా నీ స్టడీస్ ఫినిష్ చేసేసుకో. నేను అన్నయ్య ఇద్దరే. సో ఇంట్లో నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెరిగిందంతా జాయింట్ ఫ్యామిలీలో. సో ఇప్పుడు మన సినిమాస్లో సీరియల్స్లో ఎలా చూపిస్తారో ఒక సూది గుచ్చుకుంటే అందరు ఎలా వచ్చేస్తారో నా రియల్ లైఫ్లో అలానే ఉండేది అనమాట. సో అమ్మ ప్రిన్సెస్ బేబీ అనమాట. అప్పుడు ప్రతిదానికి నేను ఏడ్చినా మా తాతయ్య ఉండొచ్చు, పిన్ని, బాబాయ్ అందరూ వచ్చేసేవారు అనమాట. చాలా బాగా చూసుకుంటునే వాళ్ళు. చిన్నప్పుడు నేను అంత బాగా చదువుకునేదాన్నే కాదు. టు బీ హానెస్ట్ 3rd standard వరకు 4th standard వరకు నాకు అసలు ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు. ఈ తారే జమీన్ పర్ మూవీలో ఒక అబ్బాయి ఉంటాడు కదా, అలానే ఉండేది నా సిచ్యుయేషన్. ఏంటిది ఇవన్నీ ఇలా ఉన్నాయి చెప్తుంటే ఇలా పైకి వెళ్తూ ఉండేది కానీ ఇక్కడ నాకు ఎక్కేది కాదు. సో వచ్చిన ప్రతి ఒక్క పిన్ని నాకు ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్పించారు. మా నాన్నకి 3 తమ్ముడు, ఒక చెల్లి అనమాట. సో మా నాన్నే పెద్ద మేనత్త, 3 బాబాయిలు ఉన్నారు నాకు. సో ఫస్ట్ లాస్ట్ బాబాయ్ పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. సో తర్వాత సెకండ్ బాబాయ్ పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. తర్వాత ఫస్ట్ బాబాయ్ పెళ్లి చేసుకున్నారు, అరేంజ్ మ్యారేజ్. మా నాన్నది మేనత్తది అరేంజ్ మ్యారేజ్. సో మా ఇంట్లో లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ రెండు ఉన్నాయి. ఉన్నాయి. సో వాళ్ళు వచ్చే ప్రతి సంవత్సరం నన్ను 2 పిన్ని టీచర్స్, 1 పిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. సో హిందీ నేర్పించారు, కన్నడ నేర్పించారు, మంచిగా రాయడం తప్పు లేకుండా మంచిగా రాయడం, ఇంగ్లీష్ నేర్పించారు, సోషల్ సైన్స్ అన్ని లాంగ్వేజెస్, మ్యాథ్స్ అంతా. సో నేను ఎంత డల్ స్టూడెంట్ ఉన్నానంటే దానికి రీజన్ ఏంటంటే మా నాన్నకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండింది. ఇంట్లో 10 మంది 11 మందిని చూసుకోవాల్సి వచ్చింది. సో మా నాన్న ఎప్పుడు బయట పనిలోనే బిజీ ఉండేవారు, మా మమ్మీ ఎప్పుడు వంటగదిలో బిజీ ఉండేవారు.
నేను మా అన్నయ్య మా బాబాయ్ పిల్లలు అయి ఉండొచ్చు, మేనత్త పిల్లలు అయి ఉండొచ్చు, మనమందరం కలిస్తే ఆటలే తప్ప పాటలు తక్కువ. సో మా బాబాయ్ కూడా నేర్పించేవారు అనమాట చాలా చిన్నప్పుడు. కూర్చోపెట్టేసి మ్యాథ్స్ సైన్స్ అది నేర్పిస్తుంటే తప్పు చెప్తే మాత్రం ఇలా పట్టుకొని ఇలా వేసేవాళ్ళు అనమాట. సో మా ట్యూషన్ అయిపోయిన తర్వాత మనం ముట్టుకొని లెక్క పెట్టుకునేవాళ్ళు, నాకు ఇంత దెబ్బలు నీకెన్ని దెబ్బలు అన్నట్టుగా. సో నా చైల్డ్హుడ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నా గురించి చెప్పుకోవాలంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. సో నేను ఇంత స్ట్రాంగ్గా ఏ ఊర్లో అయినా వచ్చి నేను ఇలా పని చేయగలుగుతున్నానంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై. మరి ఇక్కడికి వెళ్ళి వచ్చానండి, ఈ ఫీల్డ్కి వెళ్ళి వచ్చారు? నేను కన్నడ సీరియల్ చేస్తున్నప్పుడు సీరియల్ చేశా. ఆ రోడ్లో తిరుగుతున్నారు నవరంగ, ఆఫర్ వచ్చింది. ఆఫర్ రాగానే మా ఇంటికి ఒకరు వచ్చి మాట్లాడారనమాట. ఆయన వచ్చి అడిగితే లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు వదిలేయండి అంటే మళ్ళీ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. నా ఫ్రెండ్ వచ్చేసి ఒక ఛానల్లో యాంకర్ అనమాట. తను అడిగి సో మా మమ్మీకి అప్పుడప్పుడు హెల్త్ బాగుండేది కాదు. సో ఇంట్లో నేనే వంట చేసి ఆల్మోస్ట్ ఎంత ఇంటి పనులు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో చేసేసి నేను కాలేజ్ వెళ్ళిపోయేదాన్ని. ఆ టైంలో వి వర్ సెపరేటెడ్, జాయింట్ ఫ్యామిలీ కాదు. సో నేను 10th వరకు మాత్రమే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాను. ఆ తర్వాత వి వర్ సెపరేటెడ్. సెపరేట్ అయిపోయిన తర్వాత నాకు చాలా కొత్తగా అనిపించేది. ఇంట్లో జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, జనాలు లేరేంటి. సో ఇప్పుడు కూడా కలిస్తే అదే సందడి ఉంటుంది. బట్ దెన్ ఒక మిస్సింగ్ అనేది మాత్రం ఎప్పటికీ ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. సో ఆ టైంలో అడిగినప్పుడు ఒకసారి మా పిన్ని వాళ్ళు అందరు చెప్పారనమాట, చాలామంది ఆఫర్స్కి వెయిట్ చేస్తూ ఉంటారు, ఆఫీస్ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పర్మిషన్స్ అడుగుతారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్ముకి ఆల్రెడీ అమ్ము అంటే నాకు ఇంట్లో అమ్ము అని పిలుస్తారు. సో ఆ ఆప్షన్ వచ్చినప్పుడు ఎందుకు సారీ ఆ ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు అలా నెగ్లెక్ట్ చేయాలి, ఒకసారి ట్రై చేయనివ్వండి అని అడిగినప్పుడు సరే ఓకే సీరియల్ అయితే ట్రై చేసుకో అన్నారు. సీరియల్ అయితే ట్రై చేసుకో, సినిమాలు వద్దు అన్నాను. సో దట్స్ హౌ నేను ఒక సీరియల్స్ అంతా స్టార్ట్ చేశాను. అది ఆర్కా మీడియా వాళ్ళ సీరియల్ చేశాను. ఆ సీరియల్లో ఉన్న మేనేజరే ఇక్కడ ఒక ఆడిషన్స్ జరుగుతున్నాయి, సేమ్ సీరియల్ కన్నడలో ఉండింది, అది జీ కన్నడలో చీసౌ సావిత్రి అని. సో అది పసుపు కుంకుమ రీమేక్ అయింది. ఆ టైంలో నాకు అక్కడ డేట్స్ ఇవ్వడానికి కొంచెం క్లాషెస్ అయినాయి. సో అది నేను చేయలేకపోయాను. సో అదే సీరియల్ మళ్ళీ రీమేక్ చేయాలి అన్నప్పుడు నాకు ఆ స్టోరీ గురించి కొంచెం ఐడియా ఉంది. సరే ఆడిషన్ చేస్తున్నప్పుడు నాకు నేర్పించారు. ఎంతవరకు కరెక్ట్గా చెప్పానో ఏం తప్పు చెప్పానో నాకు తెలీదు. బట్ చెన్నై నుంచి డైరెక్టర్ వచ్చారు విజయ్ భాస్కర్ రెడ్డి సార్ అని, అండ్ జీ ఛానల్ నుంచి ప్రభు గారు వచ్చారు. అంత ఆడిషన్ అయిపోగానే 2 days ఆడిషన్ జరిగింది. లాస్ట్లో ఆడిషన్ ఇచ్చిందే నేను. సో నేను ఓకే అయ్యాను. ఓకే అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ టైం మా అమ్మతో హైదరాబాద్కి రావడం, మళ్ళీ ప్రోమో షూట్ చేయడం, అదే రోజు ఫోటో షూట్స్ అన్నీ చేయడం. సో ఇదంతా నాకు చాలా కొత్త. అంటే ఫుడ్ స్టైల్ అయి ఉండొచ్చు, వర్కింగ్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు. ఐ హ్యాడ్ టు డ్రాప్ అవుట్, నేను కంప్లీట్ చేయలేకపోయాను, కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి. అండ్ దెన్ అది అయిపోగానే ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకో కన్నడ సీరియల్ వచ్చింది. సో 15 days ఇక్కడ 15 days అక్కడ అలా అయిపోయింది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు నేను తెలుగులో మాట్లాడేదాన్ని, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక కన్నడలో మాట్లాడేదాన్ని. సో అనుకోకుండా నేను ఈ లాంగ్వేజ్ని మంచిగా నేర్చుకోవాలని చెప్పి ఏదో ఒక రకంగా అందరితో కలిసి మెలిసి అందరితో మాట్లాడి నేర్చుకున్నాను. సో దీంతో పాటు నేను మలయాళంలో చేశాను. సో కన్నడ, తెలుగు, మలయాళం అయిపోయింది. తమిళ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉండింది, ఇప్పుడు తమిళ్ కూడా అయిపోయింది. సో సౌత్ ఇండియన్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే సీరియల్ నిండు నూరేళ్ల సావాసం హిందీలో డబ్బై కూడా టెలికాస్ట్ చేశారు. యా ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో వచ్చేసాయి. సో ఇది సేమ్ సీరియల్ మలయాళంలో కూడా వస్తుంది, అక్కడ కూడా ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది. నేను మలయాళం సీరియల్ అదే ఛానల్లో ఇంతకు ముందు కూడా చేశాను, చేయడంతో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మొన్న కూడా నాకు ఛానల్ నుంచి మెసేజ్ వచ్చింది సేయింగ్ ఈ సీరియల్ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు అండ్ మంచిగా వర్కౌట్ అవుతుంది మనకి, మీ క్యారెక్టర్ చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారు అని. ఆ మెసేజ్ చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఐ ఫెల్ వెరీ నైస్. సో దట్స్ హౌ అన్ని లాంగ్వేజెస్లో ఇప్పుడు నిండు నూరేళ్ల సావాసం. నిండు నూరేళ్ల సావాసం.
ఈ సీరియల్ అన్నిట్లో డబ్ అయిపోయింది, అన్ని భాషల్లో అన్ని భాషలో పాన్ ఇండియా అయిపోయింది. మీరు బాగా బిజీ అయిపోయారు. ప్రభాస్ తర్వాత మీరే అనుకుంటా. అమ్మ బాబోయ్ తెలీదు. జస్ట్ వర్కింగ్ కంటిన్యూస్గా సో దట్ నా ఫ్యాన్స్కి అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయాలనేది నా కోరిక. అండ్ ఈరోజు నాకు హెల్త్ అసలు బాగాలేదు, అందుకే కొంచెం సోబర్గా మాట్లాడుతున్నాను. ఇప్పటికి ఎన్ని సీరియల్ చేశారండి? తెలుగులో ఇది నా 4వ సీరియల్. సో కన్నడలో ఐ హావ్ డన్ 3 to 4 సీరియల్స్, మలయాళంలో 3 అయిపోయినాయి, తమిళ్లో 1. ఇప్పుడు ఎంట్రీ అయింది తమిళ్. ఇప్పుడు ఏ ఇయర్? ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అవుతుంది ఇప్పుడు నేను వచ్చేసి. సో ఇంకా మంచి ఎక్స్పీరియన్స్. సినిమాలు ఎందుకు చేయట్లేదు? సినిమాలు కన్నడలో చేశాను, ఇప్పుడు తెలుగులో కూడా ఒకటి వచ్చింది, అది రీమేక్ కూడా చేశారు తమిళ్లో. యాక్చువల్లీ టైటిల్ మార్చేశారు, ఒక కథ ప్రకారం. సో తమిళ్లో అది ఒక పథకం ప్రకారం. అది కొత్తదా? కొత్త సీరియల్ కొత్తది వస్తుందా? లేదు, మూవీ. నేను అది చాలా సంవత్సరాల క్రితం చేశాను. సో ఎవరు లీడర్? హీరో సాయిరామ్ శంకర్ గారు. ఓకే. ఆయన లీడ్గా చేశారు, నేను ఆయనకి చెల్లిగా అందులో చేశాను అనమాట. ఇప్పుడు కాదు, అది చాలా సంవత్సరాలు అయింది. డైరెక్టర్ వినోద్ సార్. సో అందులో నేను యాక్చువల్లీ ఎంతవరకు ఉన్నాను అనేది నేను కూడా మర్చిపోయాను. ఐ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. సో ప్రోమోలో నాకు ఎవరు అందరూ మీరు ఈ మూవీలో ఉన్నారని పంపించేసరికి నేనే షాక్ అయ్యాను. సో ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు టైటిల్ వేరే ఉంటుంది, సో ఇప్పుడు టైటిల్ వేరే మారిపోయింది అనమాట. సో ఇట్ వాజ్ రియలీ నైస్, నేనే సర్ప్రైజ్ అయిపోయాను అది చూసి. ఇఫ్ ఐ గెట్ అ లవ్లీ స్క్రిప్ట్, నేను చేసి ఒక్క సీన్ అయినా కూడా పర్లేదు మూవీలో, ఇట్ హ్యాస్ టు బి లైక్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్. జనాల మనసులో అది ఉండిపోవాలి, అలాంటి సీన్స్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను సినిమాలో చేయాలి. యా ఖచ్చితంగా. ఇప్పుడు నా మూవీ ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది, బ్రహ్మ రాక్షస అని. అది బ్రహ్మ రాక్షస. సో అది రిలీజ్ ఇంకా పోస్ట్పోన్ అవుతూనే ఉంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఎవరండి డైరెక్టర్? శంకర్ గారు. ఎవరు హీరో? మీ క్యారెక్టర్ ఏదో అందులో? నా క్యారెక్టర్ అందులో పాపం హీరో పేరు మర్చిపోయారు, ఏం పాపం చేస్తాడేమో. I'm so sorry, I forgot his name. No problem. మీ డైరెక్టర్ పేరు? నా క్యారెక్టర్ అందులో అనన్య అని నా పేరు. స్లోలీ ఒక హౌస్ వైఫ్ ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేస్తే తను ఆ సిచ్యుయేషన్ ఎలా ఫేస్ చేస్తారనేది ఒక కాన్సిక్వెన్స్ ఉన్న సినిమా అది. చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు చాలా బాగుంది అని ఒప్పుకున్నాను, బట్ షూట్ చేసే కొద్ది నాకు అర్థమైంది సినిమా మొత్తం నైట్ షూట్ అని. ఫుడ్ కొంచెం నాకు లేట్ అయిపోయినా లేదంటే లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు నిద్ర లేదంటే కొంచెం క్రాంకీ అయిపోతాను. సో ఆ సినిమా చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని రోజులు నైట్ షూట్ ఉంది అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. సో కొన్నిసార్లు సీక్వెన్స్ ఫినిష్ చేయాలని 2 to 2 కాల్ షీట్ ఉన్నా కూడా అది 6 o'clock మార్నింగ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఐ హ్యావ్ గాట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బిరాదర్ సార్తో నేను వర్క్ చేశాను. బిరాదర్ సార్ కన్నడలో అయినా చాలా ఫేమస్, ఆల్మోస్ట్ 500 to 600 సినిమాస్ చేశారు ఆయన. ఆయనకున్న ఎనర్జీ సార్, అసలు ఆయన పవర్ బ్యాంక్ అనొచ్చు, అంత ఎనర్జీ ఉంటుంది. ఆయన చూస్తే మనకి ఇంకా మంచిగా పనిచేయాలని కోరిక వస్తూ ఉండేది అనమాట. ఏకలవ్య. లేదు హీరో గారు ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఇట్ వాస్ రియలీ నైస్. కొంచెం థ్రిల్లర్ ఉంటుంది అండ్ కొన్ని షార్ట్స్లో నేను రియల్ లైఫ్లో చేయనివి ఈ సినిమాలో మీరు చూడొచ్చు. అది నేను రివీల్ చేయను, రివీల్ చేస్తే క్యూరియాసిటీ వెళ్ళిపోతుంది అనమాట. రియల్ లైఫ్లో చేయనివి. సో ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ బాగుంది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. డబ్బింగ్ కూడా అయిపోయింది, ఒక సాంగ్ కూడా రిలీజ్ అయిపోయినట్టుంది. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. సినిమా రిలీజ్ అవుతే అది కనుక బాగుంటే మళ్ళీ మీకు చేస్తారు మీరు. సూపర్, మంచి క్యారెక్టర్ చేస్తారు. చేయాలని మాకు కూడా ఆశ, ఎందుకంటే సినిమా ఈటీవీ సీరియల్స్ చేసేసరికి అంతా ఆడవాళ్ళే చూస్తున్నారు. అవునవును, సినిమాలకు వస్తే మేము కూడా చూస్తాం. సో టు బి హానెస్ట్, ఇది నాకు ఎలా డిఫరెన్షియేట్ చేయాలో నాకు తెలీదు. సీరియల్స్ ఈజ్ లైక్ స్కూల్ డేస్ ఫర్ మీ, సినిమాస్ ఆర్ లైక్ కాలేజ్ డేస్ ఫర్ మీ. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక స్కూల్ డేస్ చాలా బాగుండింది కదా అని ఒక స్టూడెంట్కి అనిపిస్తూ ఉంటుంది. సో నేను ప్రతి ఒక్క డైరెక్టర్తో ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో మంచి పని చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ మేనిఫెస్టింగ్. అది ఎప్పుడు నెరవేరుతుందో తెలీదు, జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్.
సో ఇప్పుడు కాలేజీలో ఉన్నారా, కాలేజ్ బయట ఉన్నారా, అయిపోయి వచ్చిందా, ఎట్లా ఏ ఇయర్లో ఉన్నారు మీరు ఇప్పుడు? ఇప్పుడు హాస్టల్లో ఉన్నాను సార్. కాలేజ్ అయిపోయింది. హాస్టల్లో ఉన్నాను. సో కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయింది. ఓకే. సో స్కూల్ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రివిజన్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్తాను. ఓకే. లేదు కాలేజ్లో ఇంకో డిగ్రీ ఉంది మీకోసం వెయిటింగ్ అంటే ఇటు వెళ్తాను. సో ఐఎమ్ స్టిల్ అ స్టూడెంట్. నాకు ఏ టీచర్ పిలిచి ఈ సబ్జెక్ట్లో మీరు మంచిగా నేర్చుకుని పాస్ అవ్వాలి అని అంటే నేను ఏ ఒక సర్ప్రైజ్ టెస్ట్కైనా రెడీ. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. సో చూడాలి ఎలా ఉంటుంది. ఈ హాస్టల్ లైఫ్ ఎలా ఉంది? హాస్టల్ లైఫ్ ప్లాన్స్ ఏంటి మీవి? ఫ్యూచర్ ప్లాన్స్? హాయిగా ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి నేను కెరియర్ మీద ఫుల్ ఫోకస్ అయి ఉన్నాను. సో అప్పుడప్పుడు మా మమ్మీ వస్తూ వెళ్తూ ఉంటారు. ఓకే. ఇల్లు కట్టేస్తున్నాం అనమాట. సో ఇక్కడ బెంగళూరులో. ఓ బెంగళూరు. యా. సో అందుకని మమ్మీ రాలేకపోతున్నారు. లేదంటే మమ్మీ ఎప్పుడు నాతో పాటే ఉంటారు. ఈ ఊరైనా, చెన్నై అయినా, కేరళ అయినా, బెంగళూరు అయినా అన్ని చోట్లకి మమ్మీ వస్తారనమాట. అవుట్ సైడ్ ఇండియా అయితే నాన్న వస్తారు. అలా అనమాట. ఓ. సో ఇప్పుడు ఎట్లా ఉంది, తెలుగు భాష ఎలా వచ్చింది మీకు? బాగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అది నన్ను కొందరు ఏడిపించారు. అక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు భాష రాని వాళ్ళని. వాళ్ళని నేనేం అనను. ఇట్స్ లైక్ వాళ్ళ ఒపీనియన్. నేను అది మంచిగానే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నేను కొంచెం సీరియస్గా నేర్చుకోగలిగాను కాబట్టి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలామంది మీరు తెలుగు అమ్మాయిలానే మాట్లాడుతున్నారు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో నేను చేసిన హోంవర్క్ కొంచెం వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు అది తీసుకోరు తెలుగు వాళ్ళని? ఒక చిన్న ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకు తెలుగు వాళ్ళని? వాళ్ళ బ్లేమ్ చాలా ఉంది మీ పైన. కన్నడ వాళ్ళే బాగా తీసుకుంటారు, మమ్మల్ని తీసుకోరు. అది నాకు తెలియదు సార్. టు బి హానెస్ట్ అనేది మీకు క్యాలిబర్ ఉంటే మీ ఏ భాష అయినా మీకు ఆఫర్ ఖచ్చితంగా వస్తుంది. మీరు సూట్ అవ్వలేని క్యారెక్టర్ని ఒకళ్ళని తీసుకొస్తే ఆ సీరియల్ పనికి రాదు సార్. సీరియల్ కానీ సినిమా కానీ ఏదైనా కానీ. అండ్ మన భాషలో లేదా ఏ భాషలో అయినా ఒక రోజుకి ఈజీగా 50 to 60 సీరియల్స్ వస్తాయి. అవును. మనము 1 లేదా 2 చేయొచ్చు. మిగతావి సార్ వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే కన్నడ మమ్మల్ని చేయనివ్వరు. అలా ఏం లేదు. అట్లా ఇలా నన్ను కూడా అడిగారు కొందరు. నేను ఒకసారి అసోసియేషన్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ తెలుగు తమిళ్లోనే బిజీగా ఉన్నాను కాబట్టి అక్కడేమైనా ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త రూల్ ఏమైనా వచ్చిందా అని కనుక్కోవడానికి నేనే ఫోన్ చేశా. ఫోన్ చేసి మాట్లాడితే చెచ్చే అబ్బే అలా ఏం లేదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బింగ్ ఉండదు. మీకు కన్నడ వచ్చు అంటే మీరు హాయిగా వచ్చి ఇప్పుడు మేము ఎలా లైవ్లో మాట్లాడుకుంటున్నామో మీరు అలానే మాట్లాడవచ్చు. మ్యాక్సిమం చాలా చాలా తక్కువ మైథలాజికల్ అయితే మాత్రమే డబ్బింగ్ ఉంటుంది. అది కూడా షూట్ బెంగళూరులో జరుగుతుందా లేదా గుజరాత్లో జరుగుతుందా కొంచెం డౌట్ ఉంది. తెలీదు నాకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి. సో మీకు భాష వచ్చింది అంటే, ఫ్లూయెన్సీ ఉంది అంటే, లేదు తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజ్ టచ్ ఉన్న వాళ్ళ ఉండొచ్చు అయితే మీరు ఖచ్చితంగా రావచ్చు, నేర్చుకోవచ్చు, పని చేయొచ్చు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు నేర్చుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వరు. మీకు భాష వచ్చిందంటే లైవ్ కాబట్టి మీరు త్వరగా వాళ్ళు చెప్తారు, మీరు ఒకసారి అది వినేసి లేదా ఆ సీన్ చదివేసి మీరు చెప్పేయాలి. ఇలానే సేమ్ మైక్ ఉంటుంది అక్కడ. ఒకవేళ వాటర్ సీక్వెన్స్, రెయిన్ సీక్వెన్స్ ఉండేలాంటివి మాత్రమే మనకి డబ్బింగ్స్ ఉంటాయి. ఎందుకంటే మైక్ వేసుకోలేం కాబట్టి. లేదనంటే కనుక ప్రతిరోజు పొద్దున్న నుంచి నైట్ దాకా ఇండోర్ షూట్ అయి ఉండొచ్చు, రోడ్ల పైన అయి ఉండొచ్చు, పార్క్లో అయి ఉండొచ్చు, ఎక్కడైనా కానీ మైక్స్ ఉంటాయి, లైవే ఉంటుంది. సో మీకు లాంగ్వేజ్ వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ఎనీ లాంగ్వేజెస్. సో మీరు ఖచ్చితంగా. మీకు ఎన్ని రోజులు పట్టింది ఇంత స్పష్టంగా తెలుగు రావడం? 18 రోజులు తీసుకున్నాను. ఆ తర్వాత ఎవరైతే ఏడ్పించారో ఆ తర్వాత రోజు నుంచి నేను డిసైడ్ అయిపోయాను, లేదు ఖచ్చితంగా మంచిగా నేర్చుకుని మాట్లాడాలి. రాకపోయేసరికి వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకి ఆ ఆప్షన్ మళ్ళీ నేను ఇవ్వకూడదు, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని. మా మమ్మీతో పాటు కూడా నేను తెలుగులోనే మాట్లాడేదాన్ని. అక్కడి నుంచి నేను షూట్కి వచ్చానంటే పొద్దున్న నుంచి నైట్ దాకా రోజుకి ఒక వర్డ్ లేదంటే ఏదో ఒక సెంటెన్స్ నేర్చుకొని అందరినీ అడిగేదాన్ని. అలా అలా కొంచెం గ్రామర్ మిస్టేక్స్ ఉండింది ముందు, బట్ రాను రాను అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు సినిమాలు చూస్తారా మీరు? నేను చాలా పెద్ద సినిమా లవర్ని. అవునా? ఏ ఒక్క లాంగ్వేజ్ అయినా. లాస్ట్ సినిమా చూసింది ఏంటి? గుడ్ బ్యాడ్ అగ్లీ. అదే భాష? తమిళ్. తెలుగులో ఏం చూస్తారు? తెలుగులో బుజ్జి.
కల్కి కల్కి చూసాను. కల్కి చాలా రోజులైంది. నిజంగా అవ్వట్లేదు ఆయన చిన్నప్పుడు చూడ్డానికి. చూసారు అది ప్రభాస్. ఆ తర్వాత నేను ఏది చూడలేకపోయాను అనుకుంటా సార్. బికాస్ 1 వీక్ ఇక్కడ ఉంటాను, నెక్స్ట్ వీక్ ఇమీడియట్లీ చెన్నైలో ఉంటాను. పొరపాటున ఏదో ఒక రోజు క్యాన్సిల్ చేస్తారు కదా, అప్పుడు ఏ థియేటర్లో ఏ సినిమాస్ ఉంటాయో నేను ఆ థియేటర్కి ఆ మూవీ చూడడానికి వెళ్తాను. ఓకే. ఐఎమ్ అ మూవీ లవర్. సో ఇలాంటి జానరే నాకు ఇష్టమని లేదు. కామెడీ, ఫైటింగ్, థ్రిల్లర్, ఫ్యామిలీ ఓరియంటెడ్, లవ్ సబ్జెక్ట్ ఏదైనా అయి ఉండొచ్చు. అది నాకు చాలా ఇష్టమైతే నేను ఖచ్చితంగా చూస్తాను. ఎవరి ఇష్టం తెలుగులో యాక్టర్? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్. ఇంకా ఇంకా రామ్ చరణ్ సార్, చిరంజీవి సార్, ఓకే. ఇంకెవరు, అందరూ ఆల్మోస్ట్. అండ్ యా, ఏదో ఒక రోజు వాళ్ళని కలవాలనేది నా కోరిక. ఎవరిని కలుసుకుంటా ఇంతవరకు హీరోని, తెలుగు వాళ్ళని? రవితేజ సార్ని కలిసాను. అది మన ఈవెంట్స్లోనే. ప్రైవేట్గా నేనే వెళ్ళి వాళ్ళని కలవడం అయితే కుదరదు కాబట్టి ఈవెంట్స్లో ఉన్నప్పుడు మన వెంకీ మామాని కలిసాను. అండ్ ఇంకెవరు, ఏమన్నా ఏం మాట్లాడారు మీరు? హీఈస్ వెరీ స్వీట్. అంటే యూజువలీ మనకే తెలుసు చాలామంది వచ్చి పలకరిస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండింది, వెళ్ళి పలకరించాలా వద్దా, ఏమనుకుంటారు. అండ్ వాళ్ళకి కూడా నార్మల్ ఆడియన్సే వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి అడిగితే వాళ్ళకి ప్రైవసీ ఉండకపోవచ్చు, బట్ ఎక్కడో ఒక ఆశ ఉంటుంది వాళ్ళని కలవాలి, ఒక ఫోటో అడగాలనేసి. ఒక ఈవెంట్లో రవితేజ సార్ని కలిసినప్పుడు ఆయన నన్ను తిట్టినా పర్లేదు, లేదు నేను ఇవ్వను అని చెప్పినా పర్లేదు, ఓకే తీసుకోండి, ఏ రెస్పాన్స్ అయినా పర్లేదు అని చెప్పి ధైర్యంగా వెళ్ళి అడిగేసాను సార్, ఐ నీడ్ వన్ పిక్చర్ విత్ యూ. రండి అంతే సార్. నేను ఒక ఫోటో తీసుకోగానే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎగరొచ్చేసారు. సో చాలా మంది ముందుకు రాలేదు ఫోటో తీసుకోవాలనేసి. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టేక్ అ పిక్చర్ విత్ హిమ్. అండ్ పుష్ప మూవీలో సునీల్ సార్ వర్క్ చేశారు కదా, ఆయన నేను ఎయిర్పోర్ట్లో చూశాను. బట్ హీ వాజ్ కవర్డ్ కంప్లీట్లీ. ఆయన్ని చూడంగానే కనిపెట్టేశాను. బట్ దెన్ ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. నేను అడగడం పెద్ద విషయం కాదు, బట్ నేను అడిగిన తర్వాత ఎంతమంది ఆయన్ని డిస్టర్బ్ చేస్తారనేది మైండ్లో పెట్టి మళ్ళీ నేను అడగలేదు. అండ్ చాలా మందిని కలిసాను అనమాట. శ్రీకాంత్ సార్ని కలిసాను, ఆయన కొడుకు గారిని కలిసాను. బట్ ఐ మిస్డ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ సమంత గారు, తమన్నా గారు, మెనీ ఆర్టిస్ట్. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటే లేదా చెన్నైలో ఉంటే నేను ఇక్కడ ఈవెంట్స్కి రావడానికి ఛాన్సెస్ ఉండదు. బట్ మెయిన్ గెస్ట్గా వాళ్ళే అప్పుడు వచ్చి ఉంటారు. విజయ్ దేవరకొండ గారిని కూడా నేను కలిసాను. యా, సో ఐ వాజ్ అందరిని కలిసారు. ఇంకా చాలా ఇంకొకరి పేరు చెప్పట్లేదు. అల్లు అర్జున్ సార్. చాలా పెద్ద పెద్ద వ్యక్తి. అల్లు అర్జున్ సార్ కాదు, ఇంకొకరి పేరు చెప్పట్లేదు మీరు. నేనా? మీరేనా సార్? సెల్ఫ్ డబ్బు నేనే. కరెక్ట్గా గెస్ట్ చేశాను నేను. సరే, ఇప్పుడు పోనీ ఇప్పుడు హీరోయిన్ల గురించి చెప్తాం. హీరోయిన్ మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? సమంత గారు, అనుష్క శెట్టి గారు. ఎందుకు సమంత గారు అంటే ఇష్టం? ఆవిడ మజిలీ సినిమాలో ఉన్న హోమ్లీ క్యారెక్టర్ చేయడానికైనా సరే, లేదంటే సిటాడెల్ వెబ్ సిరీస్లో ఉన్న రెబలిషియస్గా చేసే మాస్ క్యారెక్టర్ అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. సో ఆల్రౌండర్ ఆవిడ. అండ్ వర్సటైల్ ఆర్టిస్ట్. క్యూట్గాను ఉంటారు, రెబలిషియస్గాను కూడా ఉంటారు. షీ హ్యాస్ క్లాస్ అండ్ మాస్. రంగమ్మ మంగమ్మ రంగస్థలం సినిమాలో అయితే అచ్చ పల్లెటూరు అమ్మాయిలానే కనిపించారు. సో షీ హ్యాస్ దట్ అడాప్టబిలిటీ. సో ఒక మర్క్యూరీ లాగా, ఒక గిన్నెల్లో వేసినా అలానే మౌల్డ్ అయిపోతారు, ఒక బాటిల్లో వేసినా అలా మౌల్డ్ అయిపోతారు. సో షీఈస్ లైక్ అమేజింగ్. ఐ గోట్ టు మీట్ రమ్య కృష్ణ గారు కూడా. ఒక్కొక్కళ్ళే గుర్తొస్తున్నారు నాకు ఇప్పుడు. అరుంధతి సినిమా చూసాను. సో అప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా చెప్పాలంటే షీఈస్ రియలీ స్వీట్ అని అందరూ అంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు నో if I get an opportunity to at least meet her. వాళ్ళందరితో నాకు కలిసి వర్క్ చేసే ఛాన్స్ ఉందో లేదో ఐ డోంట్ నో, బట్ ఐ జస్ట్ వాంట్ టు మీట్ them as a fan girl and తప్పకుండా వస్తుంది. తప్పకుండా వస్తుంది. థాంక్ యూ సర్. ఐ యామ్ జస్ట్ హోపింగ్. ఓకే, ఇంకా మీకు తెలుగులో ఇంకేమైనా చేయాలి ఉందా? యాక్షన్ గా ఇంకెవరితో కలవాలి, డైరెక్షన్ లో చేయాలి,
ఫలానా ప్రతి సినిమా ఒక్కళ్ళు సార్, ప్రతి ఒక్కళ్ళు. ఒకరు ఇద్దరు అని కాదు. ఐ వాంట్ వర్క్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరితోనూ వర్క్ చేయలేదు. వీళ్ళలా వాళ్ళలా నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఐ డోంట్ గెట్ దట్ ఛాన్స్ యెట్. సో ఒక్కసారి రవితేజ సార్ మూవీకి ఆఫర్ వచ్చింది. ఇక్కడ షూట్లోనే ఉండడం వల్ల ఐ కుడెంట్ గో అండ్ మీట్ ద టీమ్. సో ఏ క్యారెక్టర్ వచ్చింది తెలియదు సార్. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ అంతే. ఎప్పుడు ఎన్నేళ్ల క్రితం? నేను ఒక ఈవెంట్లో కలిసాను కదా, ఎమ్మటే వచ్చింది నాకు. ఆయనే చెప్పినట్టుంది, ఆయనే చెప్పినట్టుంది మిమ్మల్ని కలిసారు కదా. మేబీ ఐ డోంట్ నో, బట్ ఐ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ నెక్స్ట్. ఓకే. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? అది తెలుసుకోవాలని చెప్పి ఆడియన్స్ చాలా ఉంది, నాకు చాలా ఉంది. ఫ్యూచర్ ప్లాన్స్ మంచిగా వర్క్ చేయాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఏ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ సార్. మీ మదర్ డాడీ? చిన్న ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న అన్నయ్య. ఆ ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు, నేను హ్యాపీగా ఉన్నట్టు. ఇంకా కోరికలు ఏంటంటే డిఫెండర్ కార్. ఓకే. ఒక బ్యూటిఫుల్ హౌస్. పెళ్లి చేసుకోవాలి, ఫలానా వాడు ఫలానా లాగా ఉండాలి, అది వాడు అడ్రస్ ఏమని చెప్తారా? నో ఐడియా సార్. నో ఐడియా. ఓకే. ఇంట్రెస్ట్ అదే కెరియరే. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంది, ప్రేమిస్తుంది నా కెరియర్నే. సో అది చాలా బోరింగ్ ఆన్సర్. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఏది చెప్తారేమో. చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, అది వైరల్ అయింది కూడా. ఐఎమ్ సింగిల్, ఐఎమ్ నాట్ రెడీ టు మింగిల్ అని. అదే అది వినాలని చెప్పింది, అందుకే చాలా చాలా చోట్ల చెప్పారు కదా. అబద్ధం చెప్తున్నట్టు చెప్తున్నారు ఆడియన్స్ కదా. అయ్యో లేదు సార్. విషయం ఏంటంటే ముందైతే నా ఫ్యామిలీలో ఏదైనా పెళ్ళి ఉంది అంటే, ఫంక్షన్స్ ఉన్నాయంటే నేను ఆ డేట్ బ్లాక్ చేసి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసుకునేదాన్ని, నేను ఆ రోజు రాలేను ప్లీజ్ రాలేదు అని. సో ఆ షూటింగ్ మధ్యలో నేను ఈవెంట్స్కి కాకుండా మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి, గెట్ టుగెదర్స్కి నేను వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈసారి ఏమైందంటే షూటింగ్ని నేను డిస్టర్బ్ చేయకూడదు, నేను డిసైడ్ అయ్యి నాకు ఫ్రీ పీరియడ్లో ఉన్న ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి అవి నేను అటెండ్ అవుతున్నాను. సో ఇలా చేయడం వల్ల నా కజిన్ ఎంగేజ్మెంట్ని కూడా నేను మిస్ అయిపోయాను. ఒక నెల ముందే అడిగాను, బట్ దెన్ మళ్ళీ ఏదో ఒక ఇమ్మీడియట్ చేంజెస్ రావడం వల్ల నేను షూట్ చేయాల్సి వచ్చింది. బట్ వీడియో కాల్లో వాళ్ళందరినీ చూశాను, బట్ నేను అటెండ్ అవ్వలేకపోయాను. నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పిన ఆన్సర్ అంతా వేరు. లేదు సార్, నేను అనేది అదే. ఇప్పుడు ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? వచ్చాయి. ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ చెప్పండి. అలా ఏం లేదు సార్. అంటే ఈవెంట్స్లో వెళ్ళినప్పుడు కొందరు ఫ్యాన్స్ వచ్చి పలకరిస్తారు. రియల్ లైఫ్లో, మీ కాలేజ్ లైఫ్లో? కాలేజ్ లైఫ్లో బుక్ వెనకాతల రాసి ఇచ్చేవారు అనమాట. స్కూల్ డేస్లో నాకు యాక్చువల్లీ ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది నేను 6th grade చదువుతున్నప్పుడు. అప్పుడు నేను చదివింది కోహెడ్లోనే. బట్ దెన్ అలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ అన్నట్టే ఉంటాం కానీ, సో అలా అండ్ నా ఏం పేరు అతని పేరు? నా క్లాస్మేట్ సార్. వాళ్ళందరూ క్లాస్మేటే కానీ ఆ స్పెషల్ క్లాస్మేట్ ఎవరా అని. టు బి హానెస్ట్ మా క్లాస్లో ఓన్లీ 9 girls ఉన్నారు 10th standard లో. సో ఫుల్ డిమాండ్ ఉంటుంది మీకు? అలా ఏం లేదు. నేను చదువుతున్నాడు మా కాలేజ్ 6 members గర్ల్స్, వాళ్ళ ఫుల్ డిమాండ్. ఓకే. అంటే నేను ఎప్పుడు ఎక్కువగా స్పోర్ట్స్లో ఉండేదాన్ని. 9th standard వరకు నాకు మీ హెయిర్ స్టైలే, అసలు జుట్టే లేదు, నాకు బాబ్ కట్ కూడా లేదు. ఆ 9th standard తర్వాతే మా ఇంట్లో అందరూ ఓకే కొంచెం హెయిర్ పెంచు అని నాకు ఎప్పుడు కోరిక ఉండింది లాంగ్ హెయిర్ కావాలని. నేను అలా నాన్న ఎప్పుడు నన్ను సెలూన్ తీసుకెళ్లి హెయిర్ కట్ చెప్పించేసేవారు. నేను తప్పించుకోవాలని చెప్పి వాష్రూమ్ వెళ్ళి దాక్కునే టైంలు కూడా ఉన్నాయి. అలా కూడా వదలకుండా నన్ను తీసుకెళ్లేవారు అనమాట. సో దట్స్ హౌ నేను ఎప్పుడు బడీ టైప్స్, మచా టైప్సే ఉండేదాన్ని అనమాట. సో క్లాస్లో తక్కువ, గ్రౌండ్లో ఎక్కువ ఉండేదాన్ని. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను నా క్లాస్లో ఎవరున్నారు అందరు తెలుసు, బట్ పర్సనల్గా నాకు ఎవరు తెలీదు. రావడం, మళ్ళీ హాయ్ చెప్పుకోవడం, మళ్ళీ ఆటలాడుకోవడం, చదువుకోవడం, మంచిగా తినడం, పడుకోవడం. నల్లగా ఉండేదాన్ని సార్. మొత్తం స్పోర్ట్స్ ఆడి ఖోఖో, త్రోబాల్, వాలీబాల్. ఐ వాజ్ నెట్బాల్ నేషనల్ లెవెల్ ప్లేయర్. ఆ తర్వాత కాలేజ్లో కూడా కంటిన్యూ అయ్యాను. తర్వాత డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నాన్న ఒప్పుకొని ఉంటే మేబీ అథ్లీట్ అయి ఉండేదాన్ని. అయితే
మధ్యలో మనం దారి తప్పాం, మీరు దారి తప్పారు, నేను కూడా మీతో పాటు వచ్చాను. ఎక్కడికి సార్? మీరు ప్రపోజల్ ఇది అన్నారు, బుక్లో రాశాడు వెనకాల అన్నారు, అట్లా చెప్పలేదు. అది పేరు రాయలేదు, పేరు రాయలేదు, అది అయిపోయింది, తీసేయండి, బోర్ కొడుతుంది. ఇంటర్లో తర్వాత ఇంటర్లో కూడా నేను చదివింది గర్ల్స్ కాలేజ్లో. నా ఫ్రెండ్స్ తో పాటు ఫ్రెండ్స్ వచ్చేవారు, వాళ్ళు ప్రపోజ్ చేసేవారు. ఆ తర్వాత నేను వాళ్ళని కలిసేదాన్ని ఆపేశాను. ఎవరు అసలు మీకు నచ్చలేదా? నచ్చలేదా అని కాదు, ఇట్ వాజ్ లైక్ ఎలా చెప్పేది, నేను రోడ్లో దిగితే ఇలానే నడుచుకుంటూ వెళ్ళేదాన్ని, రోడ్ క్రాస్ చేసేటప్పుడు బండిలు వస్తున్నాయో లేదో చూసుకొని వెళ్ళిపోయేదాన్ని. అది ఐ హ్యావ్ నో ఐడియా, మేబీ చైల్డ్హుడ్ క్రష్ ఉంది కానీ లవ్ లేదు. చైల్డ్హుడ్ క్రష్ అనేసి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, షాహిద్ కపూర్ క్రష్, అది ఎట్లా పెళ్ళి అయిపోయిందని చాలా ఫీల్ అయ్యాను. బట్ దెన్ ఆ తర్వాత ఒక ఫ్యాన్ అనే రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంది. మీకు పర్సనల్ గా నచ్చింది ఎవరు లేదు? నిజం ఒప్పుకోవచ్చా? అది ఒప్పుకోండి సార్, ఇదే నిజం. మీకు నచ్చింది ఎవరు లేదు ఇంతవరకు? ఒక్కటైతే ఉండింది, ఆ ఒక రిలేషన్షిప్లో నేనే నిజాయితీగా ఉండేసరికి అది నేను తట్టుకోలేకపోయాను. సో అందులో నుంచి నేను బయటకు వచ్చేసాను. మీరు నిజాయితీగా ఉన్న అబ్బాయి ఏం చేశాడు? ఏదైనా మోసం చేశాడు అబ్బాయి? సో దాని గురించి నాకు మాట్లాడడం, ఇంత కష్టపడితే ఇంత చెప్పారు, ఇంత కష్టపడితే ఇంత దూరం తీసుకొచ్చి నా గురించి మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పలేదు. సరే, ఇప్పుడు కనీసం అట్లీస్ట్ నో ఐడియా సార్, ఎలా ఉండాలి వాడికి చెప్పండి, కొంచెం మా వాళ్ళు రెడీ అవుతారు. ఎందుకు సార్? మిమ్మల్ని ప్రపోజ్ చేసుకోవడానికి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. ఐ డోంట్ థింక్ అలాంటి ఏం లేదు సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ. వీడు ఫలానా లాగా ఉండాలి, ఫలానా ఫన్నీగా ఉండాలి, ఫలానా నవ్వుతూ ఉండాలి, ఫలానా జింబాబు ఉండాలి, ఆ టైప్లో. టు బి హానెస్ట్, నేను ముందు చాలా గుండుగా ఉండేదాన్ని సార్. ఓకే. ఈ మధ్య నేను కొంచెం బక్కగా అయ్యాను. ఓకే. మీరు ఇప్పుడే మా హీరో గారిని చూసారు కదా, ఆయనే నా ఇన్స్పిరేషన్. ఆయన చెప్పారు కాబట్టి ఫలానా హెల్త్ కేర్ తీసుకోవాలి, మనము ఆర్టిస్టులం, మంచిగా ఉండాలి ఇంకా అని చెప్పి. ఆ తర్వాతే నేను కొంచెం బక్కగా అయ్యాను. అది ఆల్మోస్ట్ 10 to 11 kgs నేను తక్కువ అయ్యాను అనమాట. మీరు కావాలంటే మన సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ లేదా సెకండ్ ఎపిసోడ్ చూడండి, ఫ్రేమ్ మొత్తం నేనే నిండుగా ఉంటాను. సో ఇప్పుడు కొంచెం నా పక్కన ఆర్టిస్ట్ వాళ్ళందరూ కొంచెం కనిపిస్తున్నారు, ఎందుకంటే నేను కొంచెం బక్కగా అయ్యాను కాబట్టి. సో నాకు ఎలాంటి వాడు కావాలి? హ్యావ్ ఎ లిస్ట్ లైక్ దట్, అలా ఏం లేదు. ఎవరైనా పర్వాలేదు, పెద్దలు కుదిర్చిన వివాహమే. అయితే మీరేమైనా చేస్తారా? నో సార్, ఐ హ్యావ్ నో. అమ్మ నాన్న చూసిన సంబంధమే చూస్తారా, లేక మీరు లవ్ మ్యారేజ్? అది కూడా ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళ ఎప్పుడు ఏమనేది ఏంటంటే, నీ లైఫ్లో నీకు ఏం చేయాలని గోల్స్ ఉన్నాయో నువ్వు అది చేయి, ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఎప్పుడు నన్ను రిస్ట్రిక్ట్ చేసిందే లేదు. నాకు నా డబ్బుతో తీసుకున్న ఈ కార్ ఏదైతే ఉందో, ఈ కార్ కొనేంత వరకు నాకు కార్ క్రేజ్ లేదు సార్. బట్ ఇప్పుడు నా క్రేజ్ అంతా కార్ మీదే ఉంటాయి. నాకు ముందు బ్రాండ్స్ తెలియవు, ఏ మోడల్ తెలీదు, అడ్వాంటేజెస్ ఏంటి లేదా స్పీడ్ గురించి మొత్తం ఏమీ తెలీదు. ఓన్లీ డిఫెండర్ గురించి తెలుసు మీకు అంతే. సో అది ఎందుకు కలిగింది? ఆ ఐడియా ఎందుకు వచ్చింది? డిఫెండర్ పైన ఎందుకు పడింది కన్ను? యూజువలీ సార్, ఎలా చెప్పేది, తెలుగులో చెప్పండి. డిఫెండర్ ఇస్ అంత ఈజీగా కనిపించే బండి కాదు సార్, వెరీ రేర్ అది. సో నేను యాక్చువల్లీ థార్ తీసుకోవాలనే కోరిక ఉండింది నాకు. మేబీ రెడ్ కలర్లో దానిపైన బ్లాక్ ప్యాంథర్ వేయించి ఫుల్ స్టిక్కరింగ్ అంతా చేపించాలనే ఒక కోరిక ఉండింది. మా నాన్న రెడ్ ఒప్పుకోరు, బ్లాక్ ఒప్పుకోరు. సో థార్ని అలానే పక్కన పెట్టేసి నా బకెట్ లిస్ట్లోనే పెట్టేశాను. థార్ రాక్స్ కూడా చూసాను, అది కూడా కొందాం అనుకున్నాను. 5 డోర్ 5 doors, బట్ నాన్న వద్దన్నారు. నాకు కూడా అది సైడ్ నుంచి చూసాక తార్ని పట్టుకుని లాగినట్టు అనిపించింది. సారీ, ఎవరైనా రాక్స్ తీసుకుని ఉంటే ప్లీజ్ తప్పుగా అనుకోకండి, దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. అది అయిపోయాక ఐ ఫెల్ట్ ఐ క్యాచర్ అంటారు కదా, అలా ఉంటుంది సార్ డిఫెండర్ చూస్తే. నాకు అందులో బ్లాక్ నచ్చిద్ది, వైట్ నచ్చిద్ది. బట్ ఐ మైట్ గో ఫర్ వైట్ బికాజ్ మా నాన్నకి బ్లాక్ నచ్చదు కాబట్టి. సో ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ అవుతున్నారు. ఇది స్పోర్ట్స్ ఎడిషన్ i20 యాక్టివ్ టాప్ అండ్. ముందు స్పీడ్ ఎక్కువ ఉండింది, దానివల్ల మీరే నడిపిస్తారా? సార్, దానివల్ల ఫైన్స్ రావడం కూడా ఉండింది. నేను మాట ఇచ్చిన తర్వాత స్పీడ్ తగ్గించు. హైదరాబాద్లో ఇంకా బెంగళూరులో కూడా వేరే కారా? బెంగళూరు టాటా జెస్ట్ ఉంది. టాటా జెస్ట్ ఉంది ఇక్కడ.
ఇక్కడ ఇక్కడ I-28. ఇది ఓ సూపర్ అయితే రెండు కార్ Yeah. రెండు So, చోట్ల మీరే yeah. 15 days అక్కడ 15 days ఇక్కడ డ్రైవింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ముందు స్పీడ్ ఐ షుడెంట్ బి సేయింగ్ దిస్, తప్పు అవుతుందేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 160 170 దాకా కూడా స్పీడ్ టచ్ చేసిన రోజులు ఉన్నాయి. అమ్మమ్మ సో ప్లీజ్ ఎవరు ట్రై చేయకండి, ఇట్స్ వెరీ రిస్కీ. యూజువలీ ముందైతే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి రోడ్ ట్రావెలింగ్ చేసేదాన్ని. అబ్బా అప్పుడు నేను డిస్టెన్స్ కవర్ చేయాలి కాబట్టి నేను 6 అమ్మతో hours 6 to 7 hours ఓకే అమ్మతో పాటు వచ్చేదన్నమాట. అమ్మ పడుకొని ఉంటే 70-60 స్పీడ్ ఉంటుంది అమ్మ హైవే కాబట్టి. ఓకే ఇంటర్సిటీ అయితే 30-40 ఆ స్పీడ్లోనే మెయింటైన్ చేస్తాను, బికాస్ ఆవిడ నిద్ర డిస్టర్బ్ చేయడం నాకు నచ్చేది ఓ కాదు. దట్స్ హౌ, సో దట్స్ ఇట్. సో కార్స్ అంటే ఇష్టం. ఇంకా మీరు ఏం చెప్పారు నాకు, ఫ్యూచర్ ప్లాన్స్లో మంచి ఆర్టిస్టులు సినిమా అన్నీ ఏదైనా మంచి సినిమా అయితే చేయాలి. ప్రభాస్ గురించి ఇష్టం, రామ్ చరణ్ ఇష్టం, ఇంకెవరో అల్లు అర్జున్ సార్ ఇష్టం, తెలుగులో సమంత ఇష్టం, అనుష్క ఇష్టం, అక్కార్ ఇష్టం, డిఫెండర్ ఇష్టం. ఇంకేమైనా చెప్పాలా మీరు? ఇంకా ఏమి లేదు సార్, ఎందుకంటే లంచ్ టైం అవుతుంది, మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు వెళ్ళిపోవాలి. పిలుస్తారు. ఎనివే థ్యాంక్ యూ, ఇంత టైం ఇచ్చి ఇంత చెప్పారు, కానీ ఒక్కటి చెప్పలేకపోయినందుకు మాకు చాలా బాగుంది, ఆడియన్స్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చిన వ్యక్తి ఎట్లా ఉండాలని చెప్పి చెప్పండి. ఒకటి మిస్ అయ్యాడు, వాడి కర్మ. Can't help, it was just Yeah, he's a unlucky fellow. Yeah, and So he's next lucky fellow. అలా ఇలా ఏం లేదు సార్. అదే ఇంతకు ముందు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ అయి ఉండాలి, ఇది నాతో బేసిక్ పాటు రీల్స్ చేయడానికి ఒప్పుకోవాలి. ఓకే, కొందరు ఒప్పుకోరు, సో రీల్స్ చేయడానికి ఒప్పుకోవాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, నా వర్క్ని నేను సంపాదించే డబ్బుని రెస్పెక్ట్ చేయాలి, అండ్ మా అమ్మ నాన్నని వాళ్ళ అమ్మ నాన్నలాగా చూసుకుంటే చాలు. బేసిక్ డబ్బు ఇవ్వక్కర్లేదు, నాకు డబ్బు అవసరం లేదు, నేను సంపాదిస్తున్నాను, అది చాలు. మంచిగా లాయల్టీగా ప్రేమగా చూసుకుంటే చాలు. అంతా నచ్చింది, మీతో మాట్లాడడం చాలాసేపు బాగుంది, చాలా హాయిగా ఉంది. కాకపోతే టైం లేకపోవడం వల్ల మీ వాళ్ళు పిలవడం వల్ల ఎగ్జాక్ట్లీ కొంచెం కట్ చేయాల్సి జరుగుతుంది. అవునవును. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, మీ అన్ని కోరికలు నెరవేరాలి. థ్యాంక్ యూ. ఇలా కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మన ప్రపంచంలో. దిస్ ఈస్ రియలీ స్వీట్. మీరు మన లొకేషన్కి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ అయినా కూడా ఏమీ ఇబ్బంది లేకుండా హాయిగా మీ పార్టీకి మీరు వెయిట్ చేసి ఇది రెడీ చేసుకుని మా కోసం వెయిట్ చేస్తూ ఇంత మంచిగా ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి కలవాలని మీతో ఉంది. థ్యాంక్ యూ సార్. కంప్లీట్ అప్పుడు కొంచెం టైం ఇవ్వండి. ఖచ్చితంగా సార్, మీరే చూసారు కదా ఆ జెంటిల్మెన్ గురించి బాగా తెలుసుకుందాం ఇంకొంచెం. ఏంటిది? మీ కాబోయే జెంటిల్మెన్ గురించి నాకే తెలియదు సార్, టు బి తెలియదు, తెలుసుకుందాం అని చెప్పి. నాకు తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదండి సంగతి.